నమస్కారం. నా పేరు వెంకట త్రినాథ్, జనసేన 35వ వార్డు ప్రెసిడెంట్. నేను ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తారీఖున జరగడం మనకందరికీ తెలుసు. అయితే అందరూ కూడా ఆర్భాటాలు చేసుకుంటారు. ఆయన మాత్రం ఒక చక్కటి కార్యక్రమాన్ని, ప్రణాళికని సిద్ధం చేశారు ఆయన పుట్టినరోజు నాడు. అన్ని పంచాయతీల్లో కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పంచాయతీలన్నింటిలో కూడా అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రపంచంలోనే రికార్డుగా జరిగింది. దీనికి మా అధినేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అయితే మా వార్డులో కూడా ఈ వనమహోత్సవ కార్యక్రమం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. వార్డులో ప్రతి ఓడల మేము మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఇంటింటికి మొక్కలు ఇవ్వడం జరిగింది. జామకాయ మొక్కలు కానీ, వేప మొక్కలు కానీ, నేరేడు మొక్కలు కానీ, అలాగా మామిడి మొక్కలు కానీ 4-5 రకాల మొక్కలని మేము ఇంటింటికి వేయడం జరిగింది. ఇది ఒక గొప్ప కార్యక్రమంగా మనం చూడాలి. ఎందుకంటే మొక్కలు ఉంటే, మనకి చెట్లు ఉంటే మనకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆక్సిజన్ మనకు దొరకడం కానీ, ఒక మంచి వాతావరణాన్ని, పొల్యూషన్ తగ్గించవచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఆయన డిజైన్ చేశారు. సో ఆ కార్యక్రమాన్ని మీ అందరం కూడా ఆయన మాటని పాటిస్తూ దీన్ని మేము విజయవంతం చేసాం. అదేవిధంగా ఆయనకి కూడా ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 స్థానంలో ఉండి ఈ కార్యక్రమం రికార్డులోకి వెళ్ళి అతనికి కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మేమందరం కూడా దానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఆయన సిద్ధాంతాలని మనం ఇచ్చేస్తూ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని. అయితే ఇది మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని అభినందించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ముందుగా ఎవరు చేయలేదు. మేమే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు దీనికి శంకుస్థాపన చేసి ఇటువంటి కార్యక్రమాలు చేశారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా పెద్దలందరి దగ్గర నుంచి కూడా అభినందనలు వచ్చాయి. మీ అందరం కూడా ఆయన సిద్ధాంతాలని ప్రజల్లో తీసుకెళ్తూ ఉన్నాము, పాటిస్తూ ఉన్నాము. వార్డు ముందు ఎలా ఉందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడిప్పుడే మనం మొక్కలు వేసి ఉన్నాం. కాబట్టి ఇది కూడా ఈ రిజల్ట్ అనేది మనం ఒక 6 నెలల్లో ఇదంతా మనం ఒక గ్రీనరీగా సిటీని చూస్తామని గర్వంగా చెబుతున్నాము. జనసేన పార్టీ తరఫున ఈ రోజు మేమందరూ కార్యకర్తలందరూ కూడా వార్డు మీద కానీ, నియోజకవర్గం మీద కూడా ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్తలందరూ కూడా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం అధికారం ఉన్నందుకు మేమందరూ కూడా కూటమికి అనుకూలంగా, అలాగే పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కూడా ప్రతి కార్యక్రమంలో కూడా అన్ని విధాలుగా కూడా సహకారాలు ప్రభుత్వ తరపుని ఇటు ప్రజలకి కూడా అన్ని విధాలుగా అందే విధంగా కార్యక్రమంలో ముందుకు దూసుకెళ్తున్నాం. అదే విధంగా మీరు గతంలో కూటమి ప్రభుత్వం పెన్షన్ల విషయంలోని ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. అలాగే రేషన్ కార్డుల విషయంలో కానీ, వార్డు మీద ఉన్న సమస్యల మీద కానీ అదే రకం ప్రతి విషయంలో కూడా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా వచ్చిన ఈ తుఫాన్ తాలూకా వరదలకి ఈ కూటమి ప్రభుత్వం ఉండబట్టికే ఈ రోజు అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు అవని ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరంగా మన పవన్ కళ్యాణ్ ద్వారా అందరూ కూడా ఆ యొక్క సమస్యని ఎదుర్కోవడంలో ఓన్లీ కూటమి ప్రభుత్వం ఉండబట్టికే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో రకంగా వెనక్కి వెళ్ళవలసిన సమస్యని కూడా అవలేలగా కూడా ఆ యొక్క సమస్య పరిష్కార మార్గం ఉద్యోగ తుఫానికి గతంలో ఏ రకంగా అయితే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేశారో అదే తరహాలో ఈ రోజు కూటమి ప్రభుత్వం ద్వారా కూడా ఒక రాష్ట్ర అభివృద్ధికి, ఒక రాష్ట్రానికి జరిగినంత విపత్తుని దాన్ని ఏమీ కాకుండా చాలా తక్కువగా సమస్య అయ్యే విధంగా తక్కువ టైంలో ఎక్కువగా ప్రజల్ని మళ్ళీ దినచర్యలకి వెళ్ళిపోయే విధంగా తన మౌలిక సదుపాయాలు ప్రతిదీ కల్పించి ప్రజలు ఎక్కడా కూడా ప్రజలకి ఏ ఇబ్బందులు లేకుండా చేసే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో ముందుండి ఆ యొక్క కార్యక్రమం చేస్తారు. అదే విధంగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు మీ పిలుపు మేరకు ప్రతి వార్డులో కూడా నియోజకవర్గాల మన దక్షిణ నియోజకవర్గం వంశీ గారి పిలుపు మేరకు కూడా
ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ వార్డులో ప్రతి వార్డు ప్రెసిడెంట్, ఎక్స్ కార్పొరేట్లు, కార్పొరేట్లు కూడా మన యొక్క సమస్యని ఏదైనా వార్డులో ఎక్కడ ఏ సమస్య ఉంటే స్పందించి నా దృష్టికి తీసుకురండి. నాకు చేతనైన వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అధికారులు చెప్పి మీ ద్వారాగా ఆ యొక్క సమస్య పరిష్కార మార్గం చెప్పే విధంగా సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ద్వారాగా మేము చేస్తున్నాము.